అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే. రీసెంట్ గా ఒక అమ్మాయి కోరికలు చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది, ప్రేమించే మరి. నిజంగా ఆ అమ్మాయి పెట్టిన కోరికలు సెలబ్రిటీస్ కూడా టైం ఉండదు. ఎంత కోటీశ్వర్లైనా, ఎన్ని మిలియన్స్ ఉన్నా కూడా ఆ అమ్మాయి చెప్పిన కోరికలకి రీచ్ అవ్వలేడు. ఎంత డబ్బులు ఉంటే మాత్రం టైం కూడా కావాలి కదా. అంతే కదా. ఆ కోరికలు ఒక్కసారి మీ ద్వారా మేము విని ఎందుకు అమ్మాయిలు ఇలా తయారవుతున్నారో చెప్పండి. ఇదేంటంటేనండి, అమ్మాయిలు మీరు మరి ముఖ్యంగా అంటే మనం కూడా ఆడవాళ్ళమే, అంటే మనం ఆడవాళ్ళను అన్ని విధాలా సపోర్ట్ చేయాలి, కానీ ఇలాంటి విషయాలలో సపోర్ట్ చేయకూడదు. అంటే కంపల్సరీగా వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చెప్పాల్సిన బాధ్యత మనం ఉన్నది కాబట్టి చెప్తున్నాము. అందరూ ఆడవాళ్ళు కాదు, మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్ అండి, మళ్ళీ అందరినీ అనట్లేదు. కాకపోతే కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు వచ్చి వాళ్ళ కండిషన్స్ ఏంటి, ఈ కండిషన్స్ పెట్టడంలో వీళ్ళ తల్లిదండ్రి ప్రమేయం కానీ ఎవరిది ఉండదు, వీళ్ళదే ఉంటుంది అనమాట. అంటే వీళ్ళ ఈ కండిషన్స్ అంతా వీళ్ళ ఓన్ నిర్ణయమే, ఎవరిని ఏం కన్సర్న్ చేసేది ఉండదు. మరి నేను ఇలా కోరుకుంటున్నాను, ఇది కరెక్టా కాదా అనేది ఎవరిని అడగట్లేదు, అదంతా వాళ్ళ ఓన్ డెసిషన్. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ఎవరైనా ఒక అబ్బాయి చాలా ఇష్టపడ్డాడు, ఇంకా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నంత స్టేజ్లో ప్రేమించాడు. సో అది నిజంగానే అది. సో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, మామూలుగా అయితే అబ్బాయి ఎంత నన్ను ప్రేమించేవాడు దొరికాడు కదా, సో నేను చక్కగా హాయిగా జీవితాంతం ఇతని దగ్గర ఉండొచ్చు అని అనుకోవాలి కదా ఎవరైనా జనరల్గా. ఇప్పుడు తరం అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, కొంతమంది అమ్మాయిలే ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ కండిషన్ అమ్మాయి నాకు తెలిసినంత వరకు చెప్తా. ఆ ఫస్ట్ కండిషన్ ఏంటంటే, నన్నే ప్రేమించాలి. ఓకే ఫైన్, నన్నే ప్రేమిస్తాడు. తర్వాత నేను చెప్పిన మాటే వినాలి. ఓకే, తర్వాత ప్రతి మంత్కో లేకపోతే 6 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారి ట్రిప్స్కి తీసుకెళ్ళాలి. తర్వాత లగ్జరీ లైఫ్ నాకు కావాలి. దాని తర్వాత ఏంటంటే, నేను చెప్పిన ఫుడ్డే నువ్వు ఆర్డర్ చేయాలి. ఓకే, నేను చెప్పినట్టుగానే వినాలి. నీ కలలో కూడా నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. మరి ఆయన కలలోకి ఈమెకు వెళ్ళే శక్తి ఏమన్నా ఉందేమో మనకి తెలియదు. తర్వాత అస్తమానం పొద్దున లేచినప్పటి నుంచి ఇంకా నేను కళ్ళు మూసుకొని నిద్రపోయేదాకా నన్ను ప్యాంపర్ చేయాలి. అమ్మ, నా తల్లి, నా బుజ్జి, నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, ఇవన్నీ చెప్పాలి. అంతే, నా చుట్టే ప్రదర్శనం చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఆ ఫుడ్లో కూడా నాకు ఇష్టమైన ఫుడ్డే నువ్వు తినాలి. ఓకే, దాని తర్వాత మా అమ్మ నాన్నను మాత్రమే నువ్వు చూసుకోవాలి, నీ ఫ్యామిలీని వదిలేసేయాలి. ఓకే, ఈ ట్రిప్స్ వీలైతే ఫారిన్ ట్రిప్స్ కూడా తీసుకువెళ్ళాలి. తర్వాత నేను ఉద్యోగం చేస్తా, కానీ నా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ నా డీటెయిల్స్ కానీ నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎప్పుడు వస్తానో, ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే నువ్వు నన్ను అడగకూడదు, కానీ నీ డీటెయిల్స్ మాత్రం నాకు అన్నీ చెప్పాలి. వీటన్నిటినీ నువ్వు ఒప్పుకుంటే నేను నిలిపిడి చేసుకుంటాను. అంటే ఒక రోబో కూడా ఒక టైంలో పనిచేయదండి కదా. అంటే ఎంతసేపు వచ్చి నీ కోరికలు నీవే, కానీ మరి అటుపక్క అతనేంటి మనిషి కదా, ఆయనకేం కోరికలు ఉండవా? నీవి 50 కోరికలు, కనీసం ఆ ప్రాణికి ఒక 10 కోరికలను ఉండవా అండి? అంటే ఇదంతా ఏంటంటే, నేనంటే నీకు ఇష్టం కదా, ఇష్టం కాబట్టి నేను చెప్పినవన్నీ నువ్వు చేస్తే వాళ్ళ ఫ్యామిలీది ఏం పట్టించుకోకూడదట, కానీ వీళ్ళ ఫ్యామిలీనే పట్టించుకోవాలి. అస్తమానం 24 గంటలు ప్యాంపర్ చేయాలంట. అది మనిషా ఇంకేమన్నానండి. సో లాస్ట్కి ఏం చేశారంటే, పిచ్చి లేచిపోయి ఆమె నెంబర్ బ్లాక్ చేసేసాడు. జీవితాంతం నీ టార్చర్ నేనేం భావిస్తాను. ఒకవేళ నువ్వు నిజంగా నీ మీద నాకు అంత ప్రేమ ఉంటే నువ్వు లేవని పిచ్చోడిని అయిపోతానేమో, కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతాను. నేను చచ్చిపోయేదాకా నిన్నెక్కడ నేను ఒళ్ళ కూర్చోని పెట్టుకుంటాను. అంత ప్రేమని ఎంతసేపు ఒళ్ళ కూర్చోబెట్టుకుంటామండి? కాళ్ళు నొప్పులు తోసిపారేమా కాసేపు ఉన్న తర్వాత? ఏదైనా టూ మచ్ టూ బ్యాడ్ అండి. ఎంత ఇష్టం ఉన్నా కూడా ఆడు ఎంతసేపు అని ప్రేమిస్తాడు అంటే, అమ్మాయిలు కోరికలు కోరడానికి తప్పదండి, కోరికలు కోరుకోవచ్చు, కానీ ఎంతవరకు కరెక్టు, అవి రియాలిటీలో ఎంత పనికి వస్తాయి. దాని తర్వాత మరి నేనే కోరుకుంటున్నా, అటుపక్క మనిషి కూడా, అతను కూడా మనిషే కదా. ఇప్పుడు అంటే ఏదైనా సరే బోత్ సైడ్స్ ఉండాలి. నువ్వెంత ప్రేమిస్తున్నావో అతడు కూడా నిన్ను అంత ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా అతన్ని ప్రేమిస్తున్నాడు. అతని వైపు నుంచి ఏమడగవా, బాబా ఇదిగో నా కోరికలు 5, మరి నీవేమన్నా ఉన్నాయని అడగాలి కదా. అవన్నీ ఏమి లేవు, అన్నీ నావే. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, పిచ్చిలు వేసిపోయి సోషల్ మీడియాలో పెట్టాడు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని. అంటే ఆ అబ్బాయి కోరికలతో అమ్మాయికి అనవసరం. నా కోరికే నీ కోరిక, నా ప్రేమే నీ ప్రేమ, నా ఇష్టమే నీ ఇష్టం. అంతే. ఎట్లుందంటే, కిరాణాకి మనం లిస్టు రాస్తాం, కిలో కందిపప్పు
5 కిలోలు మినప్పప్పు అన్నట్లు ఈమె లిస్ట్ ఇచ్చింది కానీ వాడు 15 అందులో కూడా కోరికలు. చెప్తారండి, కిరాణా వాడు కూడా ఇంటర్ మేడం ఇదిగో మీరు చెప్పినవి లేదు, నాకు చెప్పినవి ఉంటే మీరు తీసుకోండి, లేకపోతే లేదు, అందులో కూడా. మీ క్వాలిటీ నా దగ్గర లేదు, మీరు అది అన్నాడు, మీరు జీడిపప్పులు అన్నారు, మా దగ్గర అదేంటి గుండుది లేదు, అదేంటి బద్దది ఉంది, తీసుకుంటారా అని మనకు ఆప్షన్ ఇస్తాడు. కానీ వీళ్ళు ఇవ్వట్లేదు కదండి, ఏం చచ్చిపోతాడు పాపం. అందుకని బ్లాక్ చేసేసాడు అనమాట. అంటే అమ్మాయిలు కోరికలని ఉండొచ్చు కానీ ఒక హద్దు పద్దు అవి రియాలిటీలో ఎంత పనికి వస్తాయి, ఎంత అయితే వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు మనకు ఇంప్లిమెంట్ చేయగలరు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎంత ప్రేమించినంత మాత్రం ఇప్పుడు నేను చచ్చిపోండి నువ్వు చచ్చిపోవాలన్నట్టున్నది ఇది. ఇప్పుడు రిమోట్ నాకు ఛానల్ ఇష్టం లేకపోతే నేను ఎట్లా ఆఫ్ చేసుకుంటాను? రిమోట్ కూడా వీళ్ళ చేతుల్లోనే కదా, టీవీ రిమోట్. టోటల్లీ ఇట్స్ రిమోట్ అండి, రిమోట్ నా చేతిలోనే ఉంటది. అబ్బాయి అంటేనే రిమోట్. సో నువ్వు రేపొద్దున బతకకూడదు, చచ్చిపోవాలంటే అది చచ్చిపోవాలి. సో అమ్మాయిలు అలాంటి ఆలోచనలు చేస్తున్నారు, అలాంటి కోరికలు కోరుతున్నారు. సో ఊపిరి ఇప్పుడు ఎంతైనా ఊపిరి బిగబట్టి ఎన్ని రోజులని చూసుకుంటాడు, ఉక్కిరి బిక్కిరి చేస్తే నీ కోరికలతో ఏం చేస్తాడు అంతే. నిన్ను ఎవడు చేసుకుంటాడు? ఇప్పుడు కోరికలకు ఒక హద్దు పద్దు అనేది ఉండాలి. అంటే ప్రాక్టికల్ ఇవి చేయగలమా? అసలు ఎందుకమ్మా ఇట్లా అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు అంటేనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసి దాని మీద పోయింది. ఈ అమ్మాయిలకు ఏమి ఇంత కాన్ఫిడెన్స్ ఏంది, ఇంత అంటే ఏదైనా మనం అడిగితే చేసేస్తారని అంటే ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మ్యూజికల్ చైర్స్ మీకు తెలిసి ఉంటది ఈ ఆట. మీరు లేస్తే వేరే వాడు కూర్చుంటాడు అక్కడ, వాడు ఎనకుంటాడు ఇంకొకటి రెడీగా, నీ సిమ్ మార్పించాలా, నీ ఫోన్ కావాలా, లేకపోతే పార్టీకి రెడీగా ఉండాలా అని చెప్పేసి. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయిలు ఈ బ్లాక్ మెయిల్, మరి నువ్వు రెడీనా లేకపోతే ఇంకొకడా రెడీగా ఉన్నారా అని అనుకుంటారు. ఈ కొంతమంది పాపం అబ్బాయిలు ఏం చేస్తారంటే అబ్బాయిలలో కూడా నిజంగానండి చాలా సిన్సియర్ గా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, జీవితాంతం వాళ్ళ కోసమే చాలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సాక్రిఫైస్ అయితే చాలా అంటే మనం ఎక్కడ లేని ఇది అనమాట. ఇంకా రేపొద్దున నాకు ఇంకా నువ్వు అయిపోయింది, నువ్వు బోరు కొట్టేసావు, ఇంకా చచ్చిపో నువ్వు, ఎందుకంటే మళ్ళీ వాడు ఎవరిని చూడకూడదు కదా, కళ్ళలో కూడా చూడకూడదు అంటే కూడా వీళ్ళు రెడీగా ఉండాలి. మరి అతను కూడా ఒక మనిషే కదండి, అతన్ని కూడా ఒక కోరికలు ఉంటాయి. నీ కోరికలతో పాటు నీ కోరికలు ఎన్ని ఉన్నాయో అతనికి కనీసం సగం ఉంటాయి అనేది. నా ఫ్యామిలీనే చూసుకోవాలి, నన్నే చూసుకోవాలి, నన్నే పొగడాలి అని అంటే ఎంతసేపు పొగుడతాడండి, ఎంతసేపు పొగుడతాడు. స్వీట్ కూడా ఎంత ఇష్టమన్నా 2-3 తిన్న తర్వాత వెగడి పుడుతుంది కదా, ఏదైనా అంతాగే ఉంటుంది, దేనికన్నా ఒక లిమిటేషన్ ఉంటుంది. సో లాస్ట్ ఏం చేస్తుంటే బ్లాక్ చేసేసి అదేంటి సోషల్ మీడియాలో బాబు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండి, ఒకవేళ అమ్మాయి దూరం అయితే నువ్వు కాస్త అదేంటి బాధపడతావు. రియాలిటీ అంటే ఇవన్నీ నేను చేయగలనా, మరి నా ఫ్యామిలీని వదిలేసుకొని లాస్ట్గా అమ్మాయి ఇంకోటి నేను చెప్పిన బట్టలే వేసుకోవాలి, నాకు ఇష్టమైన కలర్సే వేసుకోవాలి, నాకు ఇష్టమైనట్టుగానే నీ హెయిర్ స్టైల్ ఉండాలి, ఊపిరి ఆపుకో కాసేపు ఒక 2-3 గంటలు అంటే ఆపేసుకోవాలి అలా చెప్పింది అనమాట. అందుకని అబ్బాయిలు మీరు కూడా కొంచెం అంటే నిజంగా అబ్బాయి అయితే మంచి పని చేశాడంటే అఫ్ కోర్స్ నిజంగా తను అంత సిన్సియర్గా ప్రేమించాడు కాబట్టి బాధ ఉండొచ్చు. కానీ ఈ జీవితాంతం ఈ బాధ బదులు ఈ బాధ అన్న నేను పడొచ్చు అనేసి చేశాడు. అలాంటి వాళ్ళ మీద బాధ కూడా కలగదమ్మా, అసహ్యం కలిగి అబ్బాయి వదిలిపడేద్దాం. అందుకే ఇమ్మీడియట్ గా అబ్బాయి డిసైడ్ అయ్యి బ్లాక్ చేస్తాడు. అంటే అసహ్యం తెప్పిస్తుంది. నిజంగా ప్రేమించుంటే అదేంటి అమ్మాయి ఇలా చేసిందని ఉంటది, కానీ కంపేర్ చేసుకున్నాడు నాకు ఇది కావాలా అది కావాలా అనేసి. లాస్ట్ గా నీ తల్లిదండ్రులను కూడా వదిలేసేయాలి అని అంటే అదేమిటండి. అంటే అమ్మాయిలు ఏంటంటే విపరీతమైన అంటే ఇది వరకు చెప్పినట్టుగా మ్యూజికల్ చైర్స్, నువ్వు రెడీగా లేకుంటే ఇంకొకటి రెడీగా ఉన్నాడు అట్లాగనమాట. నేను ఒక చోట చూసానండి, 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 2 ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే వాళ్ళ మదర్ అబ్బాయి అడుగుతాడనమాట, వాళ్ళ అమ్మడుతున్నానా నాకు చాలా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నేను నడవలేకపోతున్నా, కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్తావా అంటే అబ్బాయి చెప్తాడు లేదు నాకు చాలా అర్జెంట్ పని ఉంది, ఎందుకంటే వాడు గర్ల్ ఫ్రెండ్కి టైం ఇచ్చింటాడు. అంటే నేను తీసుకుపోలేను అంటే కనీసం నన్ను బస్ స్టాండ్ వరకు అని వదిలిపెట్టినానా, నేను బస్సులో వెళ్తాను హాస్పిటల్ అంటే సరే అని కొనుక్కుంటూ తీసుకొస్తే అక్కడ లైట్స్ సిగ్నల్స్ పడతాయి. సిగ్నల్ పడితే ఈ అమ్మాయి వీడి గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది వేరే చోట బస్ స్టాప్లో. వెయిట్ చేస్తుంటే ఇంకొకటి వస్తాడు, ఎవరు ఇతని ఫ్రెండే. ఏం వెయిట్ చేస్తాడంటే అతను వస్తాడు, పలానా అనిల్ వస్తాడంటే అనిల్ రాకపోతే ఏమవుతుంది, నేను లేనా, నేను కూడా నీ ఫ్రెండ్నే కదా పదా అని వాడి బండి మీద ఎక్కి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఈ సిగ్నల్స్ దగ్గర వీళ్ళ అమ్మని కూర్చోబెట్టుకుని వాడికి ఇట్లా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడప్పుడు దింపేసి నా గర్ల్ ఫ్రెండ్కి పోదా దగ్గర కదా, ఇలా పక్కకు చూస్తే వాడి పక్క బండి మీద వాడి గర్ల్ ఫ్రెండ్ కూర్చొని ఉంటుంది. అంటే 5 నిమిషాలు లేట్ అయిపోతే మ్యూజికల్ చైర్స్ ఇందాక చెప్పినట్టు ఇంకొకటి వచ్చి అక్వై చేస్తాడేమో. మరి ఇప్పుడు అదే చేసింది కదా. సో ఏం చేస్తాడంటే ఇదా రియాలిటీ అని అప్పుడు అంటే నాన్న ఇక్కడ నన్ను వదిలేసేంటే వద్దమ్మా, నీవే నాకు ఇంపార్టెంట్, జీవితంలో నాకు ఎవరు ఇంపార్టెంట్ లేదని హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఆమెని.
అంటే అలా అమ్మాయిలు, కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఇలా ఉన్నారండి. కాబట్టి మీరు కోరికలు కోరుకునేటప్పుడు దయచేసి అటుపక్క అబ్బాయి కూడా ఒక మనిషే, అతడు కూడా కోరికలు ఉంటాయి, అతడు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, అతడు కూడా ఒక మనిషే. అంటే 24 గంటలలో 20 గంటలు మీ చేతిలో రిమోట్ ఉంటే 4 గంటలు ఆయనకి ఇవ్వండి, ఊపిరి పీల్చుకుంటాడు. సో అమ్మాయిలందరూ అలాంటి కోరికలు కోరకండి. చాలా చక్కగా చెప్పారమ్మా. అంటే మ్యూజికల్ చైర్స్ లాంటిది అయితే అందరు అమ్మాయిలు కాదు, కానీ ఇలాంటి అమ్మాయిలకైతే మీరు అన్నట్టు 100% మ్యూజికల్ చైర్సే. సో జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు. అమ్మాయిలు ఈ కోరికలు ఉంటే ఎప్పటికీ మీరు అబ్బాయిల్ని పెళ్లి చేసుకోలేరు. ఇంతే, ఈ మ్యూజికల్ చైర్స్ లాగే ఏ చైర్ దొరికితే ఆ చైర్ లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే, మరి అది శాశ్వతంగా కూడా ఉండదు, అది టెంపరీ. అంతే. థ్యాంక్ యూ.